సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది గత వారంతో పోల్చుకుంటే. ఈ రాశి వారికి పాపార్గళం అనేటువంటిది పరిపూర్ణంగా ఉన్నది. వ్యయస్థానమందు కుజుడు, గురుడు, 2వ స్థానమందు రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం, రాహుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అందులో వారంలో ప్రారంభమైనటువంటి 2 రోజుల్లో మొదటి 2 రోజుల్లో చంద్రబలం లేదు. ఆ తదుపరి బుధవారం రాత్రి వరకు కూడా, అనగా మంగళవారము బుధవారం రాత్రి వరకు కూడా చంద్రబలం ఉన్నది. ఈ చంద్రబలం ఉన్న రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ కొంత వ్యతిరేకంగానే గోచరిస్తూ ఉన్నాయి. అనగా మంగళ బుధవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మనస్పర్ధలు, ఏ మాట మాట్లాడినా ఎదుటి వ్యక్తులు కొంత మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం, మాట పెరుగుతూ ఉండడం. అలాగే ఈ 2వ స్థానమందు రవి, వ్యయమందు కుజుడు అనవసరమైనటువంటి ధన వ్యయానికి కారణమవుతారు. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో సైతం మీరు కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బంధువుల మూలంగా, మిత్రుల మూలంగా, అలాగే జీవిత భాగస్వామి ద్వారా వచ్చినటువంటి సమస్యలు కొంత అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి అంతా కూడా అటు చంద్రుడు కూడా ప్రతికూలంగా ఉంటారు కాబట్టి మిగతా రోజుల్లో రాహు బలం మీద మాత్రమే ఆధారపడతారు. ఇక్కడ రాహు ఎలా ఉపయోగపడతారు అంటే ఉద్యోగాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుతారు. మిథున రాశి వారికి ఉద్యోగం మినహాయించి మిగతాదంతా కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు చూసినా సమస్యల వలయంలా ఉంటుంది. ఏదో ఒక చికాకు, ఏదో ఒక మనస్పర్ధలు, ఏదో ఒక మాట పట్టింపులు, ఇలా కొంత అశాంతిపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఉద్యోగానికి కానీ, ఉద్యోగపరంగా వచ్చేటువంటి ధనానికి కానీ ఏ విధమైనటువంటి లోటు కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి ఈ వారం ప్రత్యేకించి మిథున రాశి వారు చాలా మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎవరు మీ మీద విమర్శలు చేసినా, ఎవరు మీ మీద నిందారోపణలు చేసినా, లేదా మీ మీద తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దౌర్జన్యం చేసినప్పటికీ కూడా కొంత సామరస్య ధోరణితోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వారి తప్పులను వారు తెలుసుకోగలుగుతారు. మీ నిజాయితీని, అలాగే మీ యొక్క గొప్ప మనసుని కూడా ఎదుటివారు గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యేకించి మీ శ్రద్ధ, మీ ఏకాగ్రత అంతా కూడా మీ యొక్క కెరియర్ పైన మాత్రమే ఉంచవలసిందిగా తగినటువంటి సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వారంలో ప్రత్యేకించి కొంత గడ్డు పరిస్థితిగా మిథున రాశి వారికి చెప్పవచ్చును. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత అవకాశాలను కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేయవలసినటువంటి పరిహారాలలో అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానమైనటువంటిది. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం, రాహుకాలంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.